హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో గోధుమలతో దీపం ఎలా పెట్టుకోవాలి. ఇది సూర్య భగవానునికి పుట్టినరోజు సందర్భంగా మనం చేసుకునే పూజ. రథసప్తమి రోజు సూర్య భగవానుడు పుట్టినరోజు కాబట్టి మనం దీపాన్ని ఎలా వెలిగించుకోవాలా, దీపం వల్ల మనం వెలిగిస్తే ఎన్ని లాభాలు ఉంటాయి మనకు, దీనివల్ల మనం ఎలాంటి కర్మలను పోగొట్టుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం నేలపైన కానీ, స్టూల్ పైన కానీ, టేబుల్ పైన కానీ గంగ నీళ్ళతో అలికి ఎర్రటి వస్త్రాన్ని పరచుకోవాలి. ఎర్రటి వస్త్రం సూర్య భగవానికి అత్యంత ప్రీతికరమైనది. తర్వాత కండువా పెట్టుకోవాలి. తర్వాత దీనిలో ఇత్తడి పళ్ళెం కానీ, తర్వాత రాగి పళ్ళెం కానీ మన దగ్గర ఏది అందుబాటులో ఉంటుంది పెట్టుకోవచ్చు. ఇలా ఇత్తడి పళ్ళెము, రాగి పళ్ళెం పెట్టుకొని దీనిలో ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చెప్తాను. దీన్ని గంధం మరియు కుంకుమ బొట్లతో మంచిగా అందంగా అలంకరించుకోవాలి. తర్వాత సూర్య భగవానుడికి ఇష్టమైనవి 7 జిల్లేడు ఆకులు. 7 జిల్లేడు ఆకులు అంటే సూర్య భగవానుడు 7 అశ్వాలను రథం ఎక్కి తను పనులను చేసుకుంటాడు కాబట్టి మనం 7 జిల్లేడాకులను పెట్టుకోవాలి. ఈ 7 జిల్లేడాకులే ఎందుకు పెట్టుకోవాలంటే 7 జిల్లేడాకుల్లో దీపం పెడితే దాని వాయువు అనేది మనకు సైంటిఫిక్గా మన ఆరోగ్యాలను కూడా మంచిగా ఉంచుతుంది. సూర్య భగవానుడు ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఇవ్వాలంటే ఇలాంటి దీపాలను వెలిగించుకోవాలి. తర్వాత ఈ 7 ఆకులను గంధంతో అలంకరించిన తర్వాత ఇందులో 9 పిడికల గోధుమలు పొయ్యాలి. సూర్య భగవానునికి గోధుమలతో నైవేద్యం పెడితే దానివల్ల మనకు ఎంత ఉపయోగం అంటే 9 నవగ్రహాలు కాబట్టి మన మొట్టమొదటి నవగ్రహంలో సూర్యుడు కాబట్టి సూర్యుడిని శాంతపరచాలన్నా, నవగ్రహాలను శాంతపరచాలన్నా 9 పిడికల గోధుమలను తీసుకోవాలి. సూర్యుడికి మనం అన్ని రకాల మనం చేస్తూ ఉంటే సూర్య భగవానుడు మిగతా శని గ్రహాలను కూడా మన దగ్గరికి దరిదాపున కూడా రానివ్వడు. ఇలా దీపం పెట్టుకొని మనం సంకల్పం చేసుకోవాలి. మనం ఏ విధంగా మన మనసులో ఉన్న కోరికలను మొక్కి సంకల్పం చేసుకోవాలి. ఎందుకంటే సూర్య భగవానుడు 8 అశ్వాలను తన రథం మీద తిరుగుతూ ఉంటే తన దిశ నిర్దేశం చేస్తాడు. ఈ అశ్వాలని ఈరోజు రథసప్తం రోజు తన ఏ విధంగా భక్తులకు ఏ విధంగా అనుగ్రహించాలో ఆ రోజు మనం ఏ కోరికలు కావాలని కోరుకుంటామో అవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు సూర్య భగవానుడు. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు తన రథాన్ని ఎక్కి తన దిశా నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన రోజు మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది అని మన శాస్త్రజ్ఞులు చెప్పారు. రథసప్తమి రోజు మనం ఇంకా 12 పోగుల వత్తులు అంటే 12 సూర్యునికి 12 నామాలతోని మనము అర్ఘ్యం ఎలా సమర్పించుకుంటామో 12 పోగుల వత్తులను వేసి నెయ్యి దీపం కానీ, నువ్వుల దీపం కానీ, కొబ్బరి నూనె కానీ ఏదైనా మనకు అందుబాటులో ఉన్న ఏ దీపమైనా వెలిగించుకోవచ్చు. ఇలా వెలిగించేటప్పుడు మనము సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాము? ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, ఓం మారీచే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఆర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఇలా 12 నామాలతోని ఈ 12 దీపాలు వెలిగించినామనుకో మనకు కొన్ని కోట్ల రేట్ల ఫలితం అనేది మన జీవితంలోకి లభిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము ఆదివారం కానీ, రథసప్తమి రోజు కానీ, మాఘమాసంలో ఏ రోజు చేసినా కూడా మనము అనుకోము 12 దీపాలు వెలిగిస్తే మన కోట్ల ఫలితాలు అనేటివి అనుభవిస్తాయి అని మన పూర్వీకులు శాస్త్రజ్ఞంలో చెప్పబడ్డాయి ఇవన్నీ. తర్వాత ఎర్రని వస్త్రాలు, ఎర్రని పువ్వులు అనేటిది మనకు చాలా సూర్య భగవానికి అతి ఇష్టమైనది. ఇప్పుడు మన ఎండాకాలం వస్తుంది, మనకు మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం కదా. ఆ మామిడి పళ్ళకి ఏవైనా అనుకుంటే అది చేసుకుంటాం. అలాగే సూర్యునికి కూడా ఇష్టమైన రోజు రథసప్తమి, మాఘమాసము. చూడండి ఫ్రెండ్స్, ఇలా
ఇప్పుడు ఈ ఆకులతోని ఈ దీపాన్ని వెలిగిస్తున్నాం కదా ఫ్రెండ్స్, చూడండి. అలా పువ్వులతోని అందంగా అలంకరించుకోవాలి. తర్వాత ఇలాంటి ఈ ఈ దీపం అనేది మన ఇంటి లోపల కానీ, దేవుని రూమ్‌లో కానీ, లేదా ఇంటి బయట ఆరు బయట మన తులసి దగ్గర సూర్యుడు ఉదయించే లేత కిరణాలు, ఎర్రటి కిరణాలు ప్రొద్దున ఏ విధంగా వస్తాయో, ఆ లేత కిరణాలు అనేటిది ప్రపంచాన్ని మొత్తాన్ని కాపాడుతుంది. మనం సూర్య భగవానునికి మొక్కినామనుకోండి, జపాన్ దేశంలో సూర్యుడు జపాన్‌లో పుట్టాడు కాబట్టి జపాన్ దేశంలో చూడండి ప్రతి ఒక్క మనిషి ఆయురారోగ్యాలతోనే ఉంటాడు. అక్కడ సగటు ఆయుష్ ఎంత అంటే 100 సంవత్సరాలు. చాలామంది సగటు మంది వయోవృద్ధులు 110 సంవత్సరాలు అక్కడ జీవిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఈ సూర్య భగవానుని ఆరాధిస్తారు. ఒక్క నమస్కారం పెడితే చాలు సూర్యభగవానుడు మనకు ఫిదా అయిపోతాడు ఫ్రెండ్స్. మనం ఉదయం లేవగానే సూర్య భగవానికి అర్ఘ్యం ప్రసాదించుకోవాలి. ఇలా అర్ఘ్యం అంటే 12 సార్లు మన నీళ్ళతోని మన తులసి మొక్కలు పోసినా కూడా చాలా మంచి జరుగుతుంది. కొన్ని కోట్ల ఫలితాలను మనం పొందుతాము ఫ్రెండ్స్. తర్వాత మనం నైవేద్యం ఏం సమర్పించుకోవాలి అని అంటే ఆవు నెయ్యితోని అన్నం పాయాసం ఆవు పాలతోని మంచిగా చేసి మనం అన్నం నివేదన చేసుకోవచ్చు. లేదా మన దగ్గర అరటిపండు కానీ లేదా బెల్లం ముక్క కానీ ఏవైనా కూడా మనము పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం అందరు ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు పంపించండి. మళ్ళీ మీరు ఈ విధంగా ఈ సూర్య భగవానునికి ఒక్కరోజైన దీపాన్ని ఇలా వెలిగించుకోండి. లేదా మీకు ఇదంతా వీలు కాలేదనుకోండి, రోజు ప్రొద్దున ఈ మాఘమాసంలో తులసి దగ్గర సూర్యునికి ఎదురుగా మన దీపాన్ని వెలిగించుకోవచ్చు. తర్వాత ఈ గోధుమలన్నీ ఆవుకు నానబెట్టి తినిపించవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఈ ఎర్రని బట్టలు ఏవైనా మనం మహాదానం కూడా చేసుకోవచ్చు. పేదవాళ్ళకి అందరికీ దాన ధర్మాలు చేయవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.